హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్. మరి ఇవాల్టి సెలబ్రిటీ ఎవరంటే ఎస్ రంగుల రత్నం సీరియల్ నుంచి మహేశ్వరి, అదేనండి దివ్యారావు. వెల్కమ్ దివ్యారావు. ఒంట్లో వేడికే పెచ్చుకుతోంది నాడికే సిక్కే సైడ్కే అటకెక్కుతోంది చూడకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్నా గుండె కోడకే. సో చాలా మందికి తెలుసో లేదో కానీ తను మంచి డాన్సర్ కూడా. ఫ్యాషన్ ఇంకో డాన్సర్ పిలిచేద్దాం. ఓకే వెల్కమ్. హలో హలో హాయ్ హలో నమస్తే. సో మాకు మ్యూజిక్ లేదనమాట, మీకు మీ ఎంట్రీకి పుట్టు ఫుల్ డించికి మ్యూజిక్ అనమాట. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా డాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వరిగేటట్టు. చూసారా మీ సౌండ్ మా సౌండ్ అని చెప్పొచ్చు. మీ సౌండ్ డీజే దివ్యా. ఆల్వేస్ ఏమంటే చేస్తాం. లెమన్ చికెన్ రైస్. లెమన్ చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. లెమన్ చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, చికెన్ 1/2 కిలో, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. ముందు నూనె వేడెక్కాక శనగపప్పు, మనం పోపులు అయితే ఎలా వేసుకుంటామో అలాగే. సో ఇంట్లో బాగా వంటలు చేస్తుంటావా? ఐ లవ్ వంటలు. ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి స్పెషల్గా చూసుకుంటూ చేస్తూనే ఉంటా. మళ్ళీ ఆవాలు. సో సీరియల్స్ వచ్చి మళ్ళీ గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చావు కదా మధ్యలో. ఆ గ్యాప్ ఇంతకి మధ్యలో యాక్చువల్లీ నాకు హెల్త్ బాగాలేక టైఫాయిడ్ జాయిండీస్ వచ్చింది. సో మళ్ళీ దాని తర్వాత ఇంకా లాక్డౌనే, ఇంకా అక్కడే ఉండిపోయా. ఇప్పుడు కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు. సో టైఫాయిడ్ వచ్చిన తర్వాత కరోనా వచ్చిందా? అమ్మో నాకు రాలేదు. కరోనా అంటే ప్రపంచానికి కరోనా వచ్చిందా? అయి ఉండొచ్చు. ఇలా కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో అంటే ఎలా చెప్పమంటారు? మొత్తం మా ఫ్లాట్ మొత్తం చెప్పమంటారా, మా హౌస్లో చెప్పమంటారా? మీ హౌస్ వరకు చెప్తే చాలు, మొత్తం అంతా చెప్తే ఎపిసోడ్ అయిపోతుంది. నేను మా కజిన్స్ వాళ్ళు, తమ్ముడు, మరదలు, అంతేనా? ఓకే. మమ్మీ వాళ్ళు రాయపూర్లో ఉంటారు. సో అనుకోను అంతే. మరి బాయ్ ఫ్రెండ్ ఎక్కడుంటాడు? ఇంకెందుకు బాయ్ ఫ్రెండ్ పెళ్ళైన తర్వాత? అవునా? అయ్యో ఆయన పనులు బిజీ ఉంటారు. అవును, మనం మన చోట్ల బిజీ ఉంటాం. అయితే ఆయనే ప్రేమించుకోవాలా? మరి అంతేగా. బోర్గా ఓకే. బోర్గా ఉందా? మీరు చూసారంటే మేము కూడా అప్పుడు చెప్తారు బోర్గా ఉందా లేదా. ఆయనకి అన్ని తెలుసులే, 14 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం ప్రేమించుకుంటా. మరి అంతే కదా. ఇంకెందుకు? నీకు అన్ని ఏళ్ళు అయిపోయా? అంటే అన్నైతే అవ్వలేదు, బట్ రిలేషన్ చాలా లాంగ్ ఉండేది అంతే. రిలేషన్ చాలా లాంగ్ ఉన్న దివ్యారావు. ఓకే, ఇది అయిపోయింది. కొంచెం బ్రౌన్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్. సో ఇంకా ఏముంది? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, వేగుతుంది. అది వేగుతుంది. మీరు ఇంకేదో చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి ఆఫ్టర్ మ్యారేజ్ బాయ్ ఫ్రెండ్ గురించి? ఆఫ్టర్ మ్యారేజ్ బాయ్ ఫ్రెండ్ అంటే కొత్తగా ఉండేటప్పుడు ఆయనే బాయ్ ఫ్రెండ్, ఆయనే మొగుడు, ఆయనే అన్నీ. కొన్ని రోజులకి పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళల్లోనే ఇంకా అన్నీ చూసుకుంటాము. అంతేగా. కొన్ని రోజులకి బాయ్ ఫ్రెండ్ అని ప్రేమిద్దామన్న టైం ఉండదు, కష్టం ఏదైనా అప్పుడే. ఓకే, సో నెక్స్ట్. సో ఇది ఇంకా కొంచెం వేగాలి. వేగిన తర్వాత వస్తుంది చికెన్. దీంట్లో అలాగా కోడ్ వచ్చి రెడీ అండి అంటదా? చికెన్ ముక్కలు పడతాయి. ఓకే, చికెన్ ముక్కలు. ఇది బోన్లెస్ చేయడం, బోన్లెస్ వంట చేయడం చాలా ఇష్టం అని చెప్పావు. మరి తినడం కూడా అంతే ఇష్టమే. ఐఎమ్ సో ఫుడీ.
నిజమా? నాకు ఫుడ్ అంటే చాలా పిచ్చి, అందుకే డైటింగ్ ఉండదు, తక్కువ ఉండదు. నాకు ఏది పడితే అది తింటాను. అంతలా ఉన్నట్టు నాకేం అనిపించలేదులే కానీ. సో నాకు డైటింగ్ అంటే చాలా చిరాకు, నాకు అస్సలు నచ్చదు. ఇంతకీ ఏం ఫుడ్ చాలా ఇష్టంగా తింటావు? వెజ్ నాన్ వెజ్ వాట్ ఎవర్, ఫుడ్ అంటే చాలు, ఏది ఉంటే అది ఇష్టంగా. కానీ ఇంటి ఫుడ్ అంటే ది బెస్ట్ అబ్బా. సూపర్, నేను అంతే. సో దీని తర్వాత కొంచెం దీనిలో సాల్ట్ వేసేసి ఉప్పు మూత పెట్టేస్తే అది కొంచెం ఉడుకుతుంది. జనరల్గా ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంటారు, ఇక్కడ చికెన్లో ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోద్ది అట్లా. ఇది ఒక స్కీమ్. ఉప్పు దేంట్లో అయినా మన కూరలు కొంచెం తొందరగా ఉడికించాలా అంటే ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే కొంచెం. ఇలాంటివి కూడా స్టడీ చేస్తూ ఉంటావా? ఏది వేస్తే ఏది తొందరగా ఇలా చేస్తూ చేస్తూ అలవాటు అయిపోయింది ఇంకా. అవునా? ఇంతకీ వంట నీకు నేర్పిన గురువు ఎవరు? మా నాన్నగారి దగ్గర. జనరల్గా అమ్మల దగ్గర నేర్చుకుంటారు, అత్తగారి దగ్గర నేర్చుకుంటారు. మా నాన్న సూపర్ వంట చేస్తారు. అంటే స్టార్టింగ్ నుంచి నేను మా నాన్న చేద్దే ఎక్కువ తిన్నా. ఆవకాయలైనా ఇలాంటి వెరైటీస్ ఆఫ్ డిషెస్ అయినా, పచ్చళ్ళ కంటే ఈజ్ ఫేమస్. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఏది పడితే దాని తొక్కలు పచ్చడి చేసి పెట్టేస్తారు. అవునా? అంటే కాకరకాయ అంటే కాకరకాయ తొక్కతో పచ్చడా? దాని పచ్చడి ప్లస్ ముల్లంగి ఆకుల పచ్చడి, దొండకాయ పచ్చడి, ఇంకా టమాటా అయితే ఓకే, సూరకాయ తొక్కు ఉంటుంది ఆ పచ్చడి, అది. ఇంకా ఈ లెక్కన పచ్చళ్ళు అంటే నాన్నగారికి బాగా ఇష్టం, అక్కడి నుంచి నీకు వచ్చింది. కానీ నాకు చేయడం అంత రాదు, కానీ ఆయన చేరుదే. ఎందుకంటే ఏదేం చేసినా ఫస్ట్ నాకు స్టార్టింగ్ లో ఫుడ్ అంటే, కిచెన్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ప్రతి దానికి దివ్య ఇట్రా పక్కనే ఉంటారు, అది తీసివు, ఇదివే ఇంత అదివే ఇంత అంటే. సో ఇండైరెక్ట్లీ taught me everything. అలా అన్నట్టు అలా నేర్చుకున్నావు నాన్నగారి దగ్గర. నాన్నగారు షప్పా కాదు, ఈజ్ టీటీ. ఓకే. సో కానీ ఇంట్రెస్ట్ ఆయనకి, ఆ ఇంట్రెస్ట్ నీకు వచ్చింది. ఆయన వేరే వేరే చోట్ల హాల్టింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళతో వెళ్తూ ఉంటారు స్క్వాడ్ తో. సో అక్కడ హాల్ చేసినప్పుడు ఈవెన్ నాన్నగే చెప్తారు చేయమని. సో నాన్నే వండేవారు అనమాట. సో మీ నాన్నగారికి అయితే మంచి వంటలు వచ్చు, చాలా బాగా. మరి అదే ఇన్స్పిరేషన్ అడిగారు మీ వారిని, మీకు వంటలు వచ్చా, ఏం నేర్చుకున్నారేంటి? లేదా? జనరల్గా నాన్న ఇన్స్పిరేషన్ కొంచెం ఉంటుంది, మా వారికి కూడా వచ్చి ఉంటుందేమో. అది ఎక్కడ ఉంటా మొత్తం. ఇంకా ఇంటికి వెళ్తే నేనే ఏమి అంటే హెల్పింగ్ ఉంది, కటింగ్ హెల్పింగ్ ఉంది, అన్ని అన్ని చాలా వంట కాకుండా మిగతా అన్ని హెల్ప్ చాలా. అదే పెద్ద పని అబ్బా, కటింగే పెద్ద పని. నా ఉద్దేశంలో వచ్చి అంత హెల్ప్ చేస్తే చాలు అనుకుంటున్నాను నేను. అది చాలు కదా. సో ఇష్టంగా తిని పెడతారు. ఎప్పుడు పేర్లు పెట్టారండి వంటకి? ఏమంటిది దివ్య? ఒకటి, నేను ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రం అది సూపర్ గా ఉంటుంది. ఒకటి చేయాలనుకుంటాను, ఇంకొకటి అవుతుంది. ఏంటంటారు, ఎప్పుడు ఇలాగే మర్చిపో. కొన్నిసార్లు కొన్ని మర్చిపోతాను నేను, వదిలేసి పొరపాటు కూడా అద్భుతంగా జరిగిపోతూ ఉంటుంది. అది అన్నమాట. ఇందులో ఏం మర్చిపోతుందో. ఇక్కడ ఏం మర్చిపోవట్లేదు, అన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి అందుకే ముందే అన్ని పెట్టుకున్నాను. బాగా రాదా? ఇంకా బాగా వస్తుంది. కొన్ని మర్చిపోయిన తర్వాత ఆ టేస్ట్ వేరే ఉంటుంది, రెగ్యులర్ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పసుపు. ఏంటో అర్థం కానట్టు ఉండడం అంటే ఇదేనేమో కదా. దివ్య ఎక్కడన్నా బయటకు వెళ్ళాలి అంటే సింపుల్గా ఉండడానికి ఇష్టపడతావా, బాగా రెడీ అవ్వాలి? సో సింపుల్. సో మీ వారైతే ముందుగా ఒక గంట ముందు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు 5 minutes హార్డ్లీ. అందుకే బయటకు వెళ్తాను అనగానే టక్కన డ్రెస్ వేసుకొని మెరుపు తీగలాగా. అంతేనా? ఇలా మెరుపు తీగలాగా. యూజువల్లీ నాకు పేరు కూడా అదే. నేను షూటింగ్లో ఎంత అంటే ఒక్కసారి మేడం డ్రెస్ చేంజ్ అంటే 5 నిమిషాల్లో మళ్ళీ రిటర్న్ విత్ సారీ జ్యువెలరీ అంతా. ఓకే. సో ఈ లెక్కన దివ్య గారిని మీరు 2 ఎపిసోడ్లతో ప్లాన్ చేసుకున్నారంటే ఈజీగా 6 ఎపిసోడ్లు ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది అయిపోయింది. దాని తర్వాత నిమ్మకాయ. జనరలీ చాలా మంది రైస్ వేసిన తర్వాత కూడా వేస్తారు లెమన్ పైనుంచి. సో మనం ఇందులో కూడా వేయచ్చు, కొంచెం రైస్ వేసిన తర్వాత రైస్ మీద కూడా వేయచ్చు. సో ఈక్వల్గా అంటుకుంటుంది, అంటుకుంటుంది కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ రైస్ ఇప్పుడు వేస్తున్నాం. మీకు వంట చేయడం ఇష్టమా, తినడం ఇష్టమా? తినడం ఇష్టం. ఇక్కడ వచ్చి ఉట్టి తినడం ఇష్టం అంటున్నారు ఏంటండి? నాకు వండి పెడతారు, ఇలాగ మా సెలబ్రిటీస్ వండి పెడుతున్నారు, రావు గారు వండి పెడుతున్నారు, తిని పెడతాను నేను. బాగుంది. అంటే నన్ను అందంగా ఉండండి, కలిసిపోకండి. మరి ఇంట్లో మా అత్తగారు, మా అమ్మగారు
అక్కడ కూడా నన్ను ఎవరు అలసిపోవద్దు అంటున్నారండి, ఏం చేయండి చెప్పండి. ఫ్యూచర్లో పిల్లలు దీంట్లో కూడా పైనుంచి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అండ్ అగైన్ స్క్వీజ్ లెమన్. కలపండి. నిన్న నా పక్కన ఇప్పుడు నా దగ్గర చేయండి మీరు వంట. అమ్మో ఏమో మళ్ళీ వన్ పాడు చేస్తారంటారు ఏమో భయం నాకు, అందుకే కలపడానికి ఇస్తున్నా. ఇలా కూడా ఉంటుందా? ఓకే. దివ్య కోపం ఎక్కువ, నాకు అలా విన్నట్టు అనిపించింది. షార్ట్ టెంపర్. అవునా? ఎందుకలా అంటే మళ్ళీ ఇమ్మీడియట్గా నార్మల్గా అవుతావు లేకపోతే టైం పడుతుందా? షార్ట్ టెంపర్ అంటే షార్ట్ టైం వరకే ఉంటుంది అది, అంతే అంతే. ఎలా వస్తుందో అలాగే పోతుంది కూడా. సో జాగ్రత్తగా ఉండాలి. అంటే అది చాలా ముట్టుకుంటే షాకే. అలా ఏం లేదు, అది రీజన్స్ బట్టి, నాట్ ఆల్వేస్ కదా. అవును, ఎప్పుడెప్పుడు డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ ఉంటుంది అంతే. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు తెలియదు కదా, అందుకే సిచ్యువేషన్ ఎప్పుడు అంటే అది మన షూటింగ్ లొకేషన్ లో అయ్యి ఉండొచ్చు, ఇంట్లో అవ్వండొచ్చు, ఎక్కడైనా. ఇది కూడా నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, మేము ఒక డాన్స్ షో చేసేటప్పుడు దివ్య ఒక్కొక్కసారి నవ్వుతూ హాయ్ హాయ్ అని పలకరిస్తుంది, ఒక్కొక్కసారి సైలెంట్గా అని కూర్చొని ఉంటుంది. అందుకని ఒకవేళ ఆ టైంలో మనం పలకరించాలని నాకు భయం వేస్తుంది, అమ్మో ఏంటో అమ్మాయి అలా మూడీగా ఉంది అనేసి ఒక్కొక్కసారి హాయ్ అనేది. అందుకని అలా డౌట్ వచ్చింది నాకు కదా. మల్టీ ఏ క్షణంలో ఫ్లోర్లోకి ఎలాగొచ్చేదో తెలియదు, కొంచెం స్వింగ్ అవుతూ ఉంటుంది. యా, ఇది అయిపోయింది, ఇట్స్ డన్. సూపర్గా ఉంది. కానీ లెమన్ చికెన్ రైస్ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. లెమన్ చికెన్ రైస్ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, నిమ్మరసం, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లెమన్ చికెన్ రైస్ రెడీ. లెమన్ చికెన్ రైస్ నేనే ఫస్ట్ అండి. మనమే. బాగుంది. లెమన్ చికెన్ రైస్ బాగుంది. థ్యాంక్ యూ. మామూలుగా అయితే లెమన్ రైస్ అంటాం కానీ దాంట్లో చికెన్ యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం నాన్ వెజ్ ప్రియులకి చాలా చాలా బాగుంది. ఈ మధ్యలో పప్పు దినుసులు ఇవన్నీ రావడం వల్ల తింటున్నప్పుడు అవి తగులుతూ చికెన్ తగులుతూ ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గారెలు కానీ వడలు కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ పిండిలోకి కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి సేమియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని పిండి కలుపుకుని దీంతో గారెలు కానీ వడలు కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే నూనె ఎక్కువగా పీల్చుకోవు, అవి కూడా రుచికరంగా ఉంటాయి. రావు గారు మరి ఇప్పుడే వంట చేస్తారు? సోయకూరతోటి చేపల కూర. సోయకూర చేపలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, సోయకూర 1/2 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. నూనె, ఆవాలు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని. వంటలు చేయడం చాలా ఇష్టం అన్నావు కదా, ఎప్పుడు నేను షాక్స్ చేస్తారు కదా ఇలా ఇలా అలాంటి ట్రై చేసి చాలా చేస్తారు ఇంట్లో. నేను చపాతీలు కూడా ఇలా సో బాగా చేస్తారనమాట. చపాతీ ఓకే, కొంచెం అటో ఇటో పండ తీసి వేసేసుకోవచ్చు కనం మీదకి. ఇలాగొస్తే అలాగా. ఇవి దీన్ని సర్వ్ చేసే ఆ స్టైల్ వేరే ఉంటుంది. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. పడేసా లేదు, మళ్ళీ వచ్చి పెన్న మీద పడుతుంది, కింద పడుతుంది. అంటే ఏదైనా ఫ్రైస్ అవన్నీ చేసినప్పుడు ఐ యూస్ టు డూ లైక్ దిస్. ఇలాగే చేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు. ఇంటికి ఏం చదువుకున్నావు? బీకామ్. బీకామ్. ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది? ఇది ఆర్ట్ 3 డాన్స్ షో అప్పుడు ఉండగానే జస్ట్ ఐ వెంట్, అంటే సమ్మర్ వెకేషన్స్కి వైజాగ్ వెళ్ళాను. సో ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు టీవీలో అక్కడ
కింద యాడ్స్ చూపిస్తూ ఉంటారు కదా ఈ షో కమింగ్ సూన్ అని. సో అలా చూసేసి వాళ్ళు దివ్యకి డాన్స్ బావచ్చు కదా, పంపించవచ్చు కదా, తీసుకెళ్ళచ్చు కదా అనేసి. సో దాని తర్వాత టమాటో పేస్ట్. ఓకే, దాని తర్వాత ఆడిషన్స్కి వచ్చాం హైదరాబాద్కి. ఆడిషన్స్కి వస్తే అలా ఒక్కొక్క లెవెల్ క్రాస్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మూవీస్, సీరియల్స్, యాంకరింగ్ నుంచి ఆఫర్స్ వచ్చేది. బట్ మనకి యాంకరింగ్ అంటే రాదు కదా అసలు. అవునా? అప్పట్లో తెలుగు అసలు వచ్చేది కాదు, సగం మాట్లాడితేనే. అయితే మాతృభాష ఏమిటి ఇంతకి? ఓ నేమ్ వేస్తున్నారు. పసుపు. ఓకే, మాతృభాష ఏమిటి చెప్తే తెలుగు బ్రాహ్మణ్. తెలుగే, ఆమె తెలుగు బ్రాహ్మణ్ యాక్చువల్లీ. తెలుగే మాతృభాష, మదర్ టంగ్ తెలుగే. బట్ బోర్న్ అండ్ బాటప్ ఎంపీ, వెస్ట్ బెంగాల్ కదా. అంటే బెంగాలీ బాగా మాట్లాడతావు. అర్థమవుతుంది. అసలు అది కూడా పూర్తిగా రాదు మనకి. సో అయితే కారం, ధనియాల పొడి. ఓకే, సో బెంగాలీ స్వీట్స్ అంటే బాగా ఇష్టం అనమాట. ఐ హేట్ స్వీట్స్ యాక్చువల్లీ. ఓకే, నాకు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ చేయడానికి అయితే అన్నీ చేస్తా. నేను తిన్నవి కూడా చేస్తా నేను. మరి ఇంట్లో ఏం భాష మాట్లాడుకుంటారు? హిందీ, అమ్మతో హిందీ, నాన్నతో తెలుగు. తెలుగు హిందీకి మధ్య దివ్యారావు. మరి ఇంకొకరి భాష ఏమిటి? ఇలా అంటే ఏమనుకోవాలి? అన్ని మిక్స్, అన్ని అలా మిక్సీలో వేసేసింది దివ్య. అందుకే కొంచెం నీళ్ళు వస్తారా? సో నాకు ఒక పీసు, దివ్యకు ఒక పీసు, రావు గారికి ఒక పీసు. కరెక్ట్గా చెప్పారు. చాలా లెక్కగా ఉంటారు మీరు. అదే, నేను కొంచెం ఎక్కువ వండుతానులే. థ్యాంక్స్. సో ఇప్పుడు మూత పెట్టేస్తాం. కాదు, లేదు, సూపర్. సో ఏంటి బాగా చేస్తారు మీరు? నేనా? ఏంటి, సారీ? ఏ వంటకాలు బాగా చేస్తారు? సౌత్, నార్త్, చైనీస్ అన్ని. మీ ఫేవరెట్ ఏంటి? ఫ్రై కూడా ఉంటుంది. నాకు మెయిన్ స్పెషల్ డిషెస్ లైక్ స్టఫ్డ్ క్యాప్సికమ్, మలై కోఫ్తా, అబ్బో అదే కొంచెం అటుది, మిక్స్ వెజ్ కడాయి. రెసిపీ పేర్లు చెప్పగానే షాక్ అయిన రావు గారు. సో రెడీ. ఆల్మోస్ట్ రావు గారు, రోటీ ఉంటే. రోటీయా అన్నమా రావు గారు? అంటే యూజువల్లీ నేను అక్కడ ఎక్కువ ఉన్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచి రోటీ అలవాటు అయ్యి నైట్ అయితే పక్కా రోటీ. సో ఇలాంటి కూరలకి రోటీ ఉంటే చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకుని తినొచ్చు. అదనమాట సంగతి. సోయకూర చేప. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకటి చూసేద్దామా? సోయకూర చేపల తయారీ విధానం. ఒక పాన్లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత చేప ముక్కలు, సోయకూర వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయకూర చేపలు రెడీ. సోయకూర చేప రెడీ. మీరే ఫస్ట్. చేప కదా, తగ్గేది లేదు. గ్రేవీ కూడా తీసుకోండి. సోయకూర అప్పుడే ఆ టేస్ట్ ఉంటుంది. రావు గారు మీరు చెప్పాలా? ఓ సెలబ్రిటీకి చెప్తున్నారు, సారీ నాకు అనుకున్నాను. మీకు నేను ఎప్పుడు తినిపిస్తాను కదా. అమ్మో, తింటే వేరేలా ఉంటుంది. తినిపిస్తున్నారంట అంటే ఇలా కట్ చేసి మీకు ఇలా గ్రేవీ తోటి అలా దాన్ని తీసివ్వడం అంట. అన్నట్టు రోటీలో కానీ అన్నంతో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. రావు గారు మీరు గెలుచుకున్నారు కొన్ని. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ప్లేట్ గెలుచుకున్నారు, చేపకూర నాకే. మీకోసం ఒక చిక్క. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కిస్మిస్ పళ్ళు కొన్ని తీసుకుని నీళ్ళలో వేసుకుని బాగా మరిగించుకొని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే లేచి ఆ నీళ్లు తాగేసుకొని ఆ పళ్ళు తిన్నట్లయితే కంటికి చాలా మంచిది. అలాగే పైల్స్ లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా తగ్గుతాయి. దివ్య ఏమంట? మష్రూమ్ స్టఫ్డ్ ఎగ్స్. మష్రూమ్ స్టఫ్డ్ ఎగ్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4,
ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. నూనె వేసుకుందాం. వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని, దీని తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా తరగాలి దీనికి. ఇది దివ్యకి ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కువ? నో ఫ్రెండ్స్, చాలా జస్ట్ ఒక ఇండస్ట్రీ వరకు మీన్స్ షూటింగ్ లొకేషన్కి వెళ్తాం, మన సీరియల్ వాళ్ళు అంతే. సో షూటింగ్ లో ఉన్న వాళ్ళతో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మనకి ఎవరు కనెక్ట్ అయ్యి ఉంటారు అంతవరకే వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతోనే మాట్లాడతాను. సో అంతవరకే. సో మరి క్లోజ్ ఫ్రెండ్స్, బయటికి వెళ్ళాలి, షాపింగ్లు అస్సలు ఏమీ లేవు. ఓకే. ఖాళీగా కూర్చుంటే చెప్పాను, ఇంట్లో కూర్చుని శుభ్రంగా ఏం వంట చేసుకోవాలి, నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి. ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు క్రాఫ్ట్స్ కూడా ఇష్టం. అది కూడా ఉందా? అంతే. ఇంకా ఏమేమి ఉన్నాయో కళాఖండాలు? డ్రాయింగ్, సింగింగ్, అంటే సింగింగ్ అయితే యూజువల్లీ బాత్రూమ్ సింగర్ అనొచ్చు. పర్వాలేదు, ఇందులో వింటా. బాత్రూమ్ సింగర్ నేను ఇలా పాడలేను బాబోయ్, ఇది కాదు. బాత్రూమ్ అనుకుంటే అంటే పాట వినాలంటే అలా అన్ని అనాల్సి వస్తుంది. ఏం చేయాలి మరి? ఇప్పుడు మష్రూమ్ వేద్దాం ఇందులో. ఇవి తొందరగా మగ్గిపోతాయి. అందుకే చిన్నగా కట్ చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. మామూలుగానే తొందరగా మగ్గుతాయి, ఇంకా చిన్నగా కట్ చేసాక కాక. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 minutes పాటు, లేకపోతే 1 minute మూత పెట్టండి, 1 నిమిషం. కాస్త మగ్గిపోతే సరిపోతుంది అంతే. ఓకే. అసలు మామూలుగా లేదమ్మా. పెద్దల కంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారేమో. డిఫరెంట్గా ఉంటే పిల్లలకే ఎక్కువ ఇష్టం. మన పెద్దలంటే వాళ్ళకు ఉన్న రుచుల్లో ఒకటే సరిపోతుంది. సాంబార్లు, పప్పులు, పులుసులు, లేకపోతే పచ్చిళ్ళు, ఇవన్నీ ఏంటి కొత్తగా. అదే. సో ఇప్పుడు దీని మీద క్రియేట్ చేసుకొని చీజ్. సో మనం ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాం, ఉడకబెట్టుకుని ఆ మధ్యలో బాయిల్ చేసి ఎల్లో యాక్ తీసేసి అది రెడీ చేసుకొని పెట్టుకున్నాం. దాని తర్వాత ఇది అయిపోయింది. సో ఇంకా మనం స్టఫింగ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ఎగ్ తీసుకుని ఇలా స్టఫ్ చేసుకుని సో మీకు నార్మల్ ఇంటి ఫుడ్ ఇష్టం లేకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్? ఇంటి ఫుడ్ ఎక్కువ ఇష్టంగా తింటాను. వెరైటీస్ కూడా తింటాను. ఇప్పుడు మా వారు బయటకు తీసుకెళ్ళినప్పుడు, ఏదైనా మన ఈవెంట్స్ కోసం బయటకు వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తాను. మరి ఇష్టంగా ఎలా ఉంది టేస్ట్ తెలుసుకోవాలి అని టెన్షన్ ఉంటుంది. అలా కొంచెం అందంగా కనిపించడానికి చిన్న గార్నిష్ మష్రూమ్ స్టఫ్డ్ ఎగ్స్. సో మనం కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చేద్దాం దివ్యకి. రెడీ? హలో. హాయ్ మామ. నేను మామ, నా పేరు భావన అంటారండి. మీరెవరండి? మా మమ్మీ కాల్ లిఫ్ట్ చేశారు. మమ్మీ కాల్ కాదు, నా కాల్ని మీరు లిఫ్ట్ చేశారు. ఓకే, మమ్మీ కదా మాట్లాడాల్సింది, మీరెవరు? మమ్మీ కాదు, మమ్మీకి మమ్మీ మాట్లాడుతుంది. మమ్మీకి ఇమ్మంటారా అండి? యా ప్లీజ్ ఇవ్వండి. గుర్తుపెట్టారా? నాకు ఇంకా పిల్లలు కాలేదు. ఈ మమ్మీ ఎవరికి పిల్లలు? భారీ మమ్మీ అదే కదా. హలో. yes what's up? hey what's up? what's up అట. ఏమీ లేదు, జస్ట్ నార్మల్ గా ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇలా కూడా మాట్లాడుకుంటారా? ఎవరో కనిపెట్టకుండా. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడున్నారు? ఎవరున్నారు పక్కన? నాతో మాట్లాడతారా, మీతో మాట్లాడుతున్నారా? దివ్య గారు ఉన్నారు పక్కన, మాట్లాడండి. అదే ఇంతకు ముందు ఎవరు మాట్లాడారు మీరు ఫోన్ చేస్తే? నా పేరు భావన అంటారు, మీరు నా ఫోన్ కి చేశారు. హలో భావన గారు, హాయ్ అండి. అసలు గుర్తుపట్టలేదు ఎవరు అనుకున్నాను. నంది అవార్డు చేతిలో ఉంటే అసలు లేదు, సీరియస్లీ. ఎలా ఉన్నారు బై ద వే? ఎస్, నేను చాలా చాలా బాగున్నాను. దివ్య గారు నా కోసం స్పెషల్ వంటలు చేసి పెడుతున్నారు, ఇక్కడ తింటున్నాను. డౌటే లేదు, తను చాలా బాగా కుక్ చేస్తారు. మా అందరి కోసం సెట్ లో తీసుకొస్తారు. అండ్ మోస్ట్లీ మేము ఇద్దరమే ఎక్కువ దాచుకొని తింటాం అనమాట. అమ్మో, దాచుకొని తింటారేంది? ఎవరికి పంచరాది?
అంటే పాపం తను పొద్దున్న లేసి కష్టపడి ఏదో కొంచెం తెచ్చుకుంటారు, సో కూతురు కాబట్టి నాతోనే షేర్ చేసుకుంటారు కదా. ఎవరండి ఆ తల్లి బేబీ? ఇది నా సీరియల్ కూతురు సౌమ్య. కూతురు సౌమ్య. సో Yes. రంగులు రాట్నం. రంగులు రాట్నం అమ్మయ్య. Yeah. Serial లో స్వప్న character. దొరికింది ఇప్పుడు సీరియల్స్ లో. షీస్ టూ గుడ్. మీకు తెలిసిందే కదా మేము సీరియల్ లో ఎలా ఉంటాం, నేను కారాలు నూరుతుంటే తనేమో మిరియాలు నూరుతుంటది, మా ఇద్దరి కాంబినేషన్ అలా ఉంటుంది. మీ క్యారెక్టర్ ఇంతేనా? ఒక మిరియాలు ఊరుకుంటూ ఉంటారా? ఇంకేం చేయరా మీరు ఆ సీరియల్ లో? మమ్మీ ఇలా సైగా చేస్తే జస్ట్ తను ఒక సైగా చేయాలి కదా, ఇంకా నేను అన్ని ఫినిష్ చేసి వచ్చేస్తా. విలనిజం అన్నమాట కంప్లీట్ గా. బయట మేము చాలా ఫన్నీగా ఉంటాము, అవునా? చాలా అల్లరి చేస్తాము. షార్ట్ టెంపర్ ఉంది కదా, వెంటనే కోపాలు వస్తాయి, మరి దాని సంగతి ఏమిటి? అస్సలు లేదండి, మా మమ్మీకి షార్ట్ టెంపర్ అస్సలు కదా, స్క్రీన్ లో మాత్రమే, ఆన్ కెమెరా మాత్రమే. నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కసారిగా తల్లి మీద ప్రేమ పొంగుకొస్తున్న సౌమ్యకి అసలు మిగిలే స్టేజ్ లో కూడా లేదు, పొంగి పొరలుతూ ఉన్న సౌమ్య ఆనందం మరి ఉంటుంది కదా, బాండింగ్ ఉంటుంది కదా మదర్ డాటర్ ది. చాలా ఉంటుందండి. కరెక్టే. ఖచ్చితంగా చాలా ఉంది. ఎప్పుడైనా నిజంగా తను కోప్పడిందా? అంటే యాక్టింగ్ కాకుండా? నాట్ ఎట్ ఆల్, అస్సలు లేదు. చాలా కూల్ పర్సన్. నేను సెట్ లో నాకు ఫస్ట్ పరిచయం, నాకు సెట్ లో ఎక్కడ కోపం వస్తుందంటే ఒకటి లేట్ అవుతున్నా సరే మస్తీలు ఎక్కువ అవుతాయి ఆ టైంలో. ఆ టైంలో కోపం వస్తుంది. షార్ట్ పెట్టుకుని సోదులు వేసుకుంటారు, అప్పుడు కోపం వస్తుంది. మా మమ్మీకి నైట్ 9 అయిపోతే తొందర అయిపోవాలన్నమాట షార్ట్స్. నైట్ 9 అయిపోతే ఎవరికైనా అవ్వాలి తల్లి, నాకే కాదు. నైట్ 9 అయిపోతే ఎవరికైనా అవ్వాలంట. కోపం వచ్చేసి షార్ట్ చేయాలి. దీనికేమని చెప్పు. ఓకే, సో మీ ఇద్దరి మధ్య ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా? మావి చాలా సీక్రెట్ గాసిప్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చాలా ఇష్టం. ఒక్కటి చెప్పవా? ఒక్కటి నాకు ఇప్పుడు చెప్పం, అది సీక్రెట్. చూడు, మా మమ్మీ నవ్వుతుందంటే మీరు అర్థం చేసుకోండి. సరేలే, ఇంక చెప్పని కాడికి ఎందుకు, మన ఇద్దరు ఇరుక్కుంటా. వద్దే, ఇది కట్ చేయండి ఎడిటింగ్ లో ప్లీజ్. సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సౌమ్య, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం భావనగర్. బెస్ట్. ఓకే, మష్రూమ్ స్టఫ్డ్ ఎగ్స్ తయారీ విధానాన్ని మరొకసారి చూసేద్దామా? మష్రూమ్ స్టఫ్డ్ ఎగ్స్ తయారీ విధానం. ముందుగా ఉడికించిన కోడిగుడ్లని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన కోడిగుడ్లలో స్టఫ్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ స్టఫ్డ్ ఎగ్స్ రెడీ. మష్రూమ్ స్టఫ్డ్ ఎగ్స్. నేను చీజ్ ఉంది కాబట్టి, ఎగ్ సాఫ్ట్గా ఉంది కాబట్టి నో మోర్ వర్డ్స్, తింటున్నాము. వాళ్ళు కూడా తింటున్నారు. సూపర్ ఉంది. ఇలా మీరు చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దానిమ్మ పండు తింటే ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదా. దానిమ్మ రసం కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా గొంతు సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే దానిమ్మ రసంతో కనుక గాగ్లింగ్ చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. రావు గారు ఏమంట? మామిడికాయ మటన్ పులుసు. మామిడికాయ మటన్ పులుసు, కొంచెం రాగి సంకటి కూడా చేసి ఇచ్చారనుకోండి ఆ పులుసుతో పాటు కొంచెం కదా, ఇమాజినేషన్ మరి భలే ఉంది. మామిడికాయ మటన్ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ 1, ఉడికించిన మటన్ 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. మామిడికాయ మటన్ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? రావు గారు, మామిడికాయ ముక్కలు మాత్రం భలే ఉన్నాయి. ఉప్పు కారం వేసుకుని, ఇంకా సీజన్ వచ్చింది కదా అసలు కాయన్నా అద్భుతమే, పండైనా అద్భుతమే చాలా. ఆవాలు, ఉల్లిపాయల తర్వాత. నాన్ వెజ్ లో ఎక్కువ ఏమి ఇష్టం? నాకా? రావు గారు చెప్పండి మీరు. ఫిష్ అండ్ సాలడ్. వావ్, చూసారా? అది ఇంట్లో వాళ్ళు చెప్పడం ఓకే, కానీ రావు గారు కూడా నా ఇష్టాలు ఎంత బాగా చెప్పారు.
నెక్స్ట్ ఉప్పు ఉప్పు మీన్స్ కామన్. ఇట్స్ ఏమంటారు, అది లేకపోతే సీరియస్లీ ఏం లేదు, దేనికైనా అది కావాల్సిందే. అంతే అంతే. ఇప్పుడు మగ్గించడానికైనా పక్కా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అసలు ఆ టేస్ట్ అందులోంచే కదా, ఉప్పులోంచే. మనం ఎన్ని మసాలాలు వేసినా వేస్ట్. కొంచెం ఉప్పు తగ్గిందంటే చాలు, టేస్ట్ మొత్తం పోతుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఈ మామిడికాయలు నెక్స్ట్ వేసుకున్నాం. మామిడికాయ. ఓకే. మటన్ ఆల్రెడీ ఇంత పెద్ద పెద్ద ఉడికించుకున్నాం. ముక్కలు కట్ చేస్తే తినడానికి బాగుంటుంది. ఓకే, నోట్కి వస్తుంది, లేకపోతే కరిగిపోతుంది కదా మొత్తం. పసుపు అండ్ రావు గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ స్కిన్తో వేస్తేనే ఇంకా టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. కారం, ధనియాల పొడి. ఇప్పుడు ఆ మామిడికాయ ముక్క తీసుకొని తింటే ఉంటుంది నిజంగా. జీలకర్ర, నాకేదో ఇప్పుడు నోరు ఊరుతుంది. గరం మసాలా. ఇప్పుడు కొంచెం కలుపుకొని ఫస్ట్ మామిడికాయ ఎందుకు వేసానంటే మటన్ ఉడికిపోయింది అనమాట. మామిడికాయ ఉడకాలి కదా, ప్లస్ మీకు పులుపు కూడా. సో ఫస్ట్ మటన్ కొంచెం ఉడికి పెట్టుకుంటారా, ఉడికించి పెట్టుకుంటారా? ఆల్రెడీ ఉడికించి, సారీ అదే చెప్పాను. ఉడుకుతారా? ఉడికి ఇలాగ అయిపోయాం. చూసారా, కొంచెం నీళ్ళు పోయండి ఉడుకు తగ్గడానికి. పక్కింటికి కూడా వెళ్తుంది మీ స్మెల్ అంతా. వచ్చేస్తారు అందరు ఇప్పుడు తినడానికి. లేదమ్మా మా వరకే. దీనిలో టమాటాలు అచ్చా ఆల్రెడీ ఎందుకంటే పులుపు ఉంటుంది అనమాట. టమాటో కానీ చింతపండు కానీ అవసరం లేదు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రేవీలో పులుపు దిగుతుంది. దాని తర్వాత ఇప్పుడు మటన్ వేస్తాం అనమాట. ఒకవేళ ఇందులో పులుపు అంత ఎక్కువ లేకపోతే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, టమాటో వేసుకోవచ్చు. సో ఈ మటన్ వేసుకుందాం. ఇది హాఫ్ బాయిల్ ఫుల్ బాయిల్? ఫుల్ బాయిల్. ఓకే, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది మటన్ ఉడకడానికి అయితే. కానీ ఇది మీరు ఇంట్లో చేసుకుంటే ఫస్ట్ మటన్ కుక్ చేసుకుని దాని తర్వాత మామిడికాయ వేసుకోవచ్చు. ఓకే, అప్పుడు టేస్ట్ పరంగా హాఫ్ కుక్ టైంలో హాఫ్ మటన్ కుక్ అయిన తర్వాత అప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే మామిడికాయ కొంచెం తొందరగా అయిపోతుంది. మూత పెట్టేసి మీరు డాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నాది అయిపోయింది, మీది. అలాగా దీని అర్థం నాది అయిపోయింది అంటారు ఇప్పుడు మీరు. అంటే నాకు రకరకాలుగా దాన్ని ఫిల్ చేసుకోవాలి. దివ్య పాట పాడతావా? పాట సరే వింటా. అలా సిగ్గుపడుకోకరే. ఎందుకు ఏం పరువు దాస్తా, పరువు పోకుండా దాస్తా నేను. నేను బాత్రూమ్ సింగర్ మాత్రమే. కాసేపు పోయేగా పాడతాను. లెట్ మీ ప్రిపేర్. కాసేపు పోయాక పాడతారంట. కాసేపు ఎవరు పోయాక కాసేపు మాట్లాడుతున్నారండి మీరిద్దరు? తెలుగు భాషేనా? నేను చెప్పాను ముందే, అందుకే నేను యాంకరింగ్కి వెళ్ళలేదు. ఆలోచించుకోవడానికి కాస్త వ్యవధి కావాలి. ఈలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు రావడానికి కారణాలు అనేకం. మొటిమలు తగ్గడానికి ఎన్నో రకాల చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ చిట్కా కూడా ట్రై చేయండి. కొద్దిగా వేపాకు, పసుపు రెండింటినీ కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గుతాయి. ఎవరు చిట్కా చూసొచ్చేలోపు కూర రెడీ అయిపోయింది. పాట రెడీ అయిందా? ఓకే, రెడీ అంట. మీరు ఈలోపు సర్వింగ్ ప్లేట్లోకి తీసేలోపు పాట పాడ. నాకు స్టిల్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. యూజువల్లీ నాకు సాంగ్స్ అంత తొందరగా రాదు బయటికి. ఉడికిపోయింది. మగ్గిపోయిన మామిడికాయ. మామిడికాయ స్మెల్. ఓన్ అప్రిసియేషన్ ఉండాలబ్బా, లేకపోతే వంట చేసుకోలేం. లేదు లేదు, బాగా చేస్తారు రావు గారు. నేను గ్యారంటీ. రావు గారు వంటకి నేను గ్యారంటీ. నేను తిన్నా. నాకు మామిడి ముక్కలు చేప ముక్కల్లా ఉన్నాయి కదా. చూడడానికి మన కొంచెం పెద్ద ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు. ఈ నోరు ఊరుతుంటే ఏం పాట పాడాలి చెప్పు? పాట మర్చిపోయాం. ఆహా ఏమి రుచి అనరామై మరచి
రోజు తిన మరి అంతే మరి అలా పాడవే. కొత్తిమీర, గార్నిష్. మామిడికాయ మటన్ పులుసు. గుర్లాగా ఉంది నాకు. సో దాని పేరు చెప్పు. మామిడికాయ మటన్ పులుసు రెడీ. ఎస్, టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మామిడికాయ మటన్ పులుసు తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ మటన్ పులుసు రెడీ. మామిడికాయ మటన్ పులుసు. సో మనం దీని గురించి ఎవరి గురించి మాట్లాడుతూ ఫస్ట్ తినే పనిలో ఉందాం. గ్రేవీ. నేను అసలు మొహమాట సిగ్గులు అసలు లేకుండా హ్యాపీగా తినేసాను. అయ్యావా అనిసాను, అంతే అయిపోయింది. అవసరమా? ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. సో అదనమాట సంగతి. అంటే మాటలు రావట్లేదు, అంత బాగుందండి. అర్థమైంది, మీ కళ్ళం నీళ్ళు కూడా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఇల్లు క్లీన్ చేసుకునే క్లీనింగ్ లిక్విడ్లోకి కొద్దిగా ఉప్పు కూడా కలుపుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంట్లోకి దోమలు, ఈగలు, బొద్దింకలు ఇలాంటి క్రిమి కీటకాదులు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో తెలుసుకుందామా. లెమన్ చికెన్ రైస్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్. సో లెమన్లో మనకి ఎక్కువగా ఉంటుంది వాటర్ కంటెంట్ అనమాట. సో దీంట్లో మనకి నీటి శక్తితో పాటు వైటమిన్ సి కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. సో చర్మంకి మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని అనేది పెంచుతుంది. చికెన్. సో చికెన్లో మనకి అధికంగా ఉంటుంది మాంసకృతులు. సో ప్రోటీన్తో పాటు మనకి అధికంగా వైటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి సిలీనియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, సో క్రోమియం ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అనేది మనకి చికెన్ నుంచి లభిస్తాయి. బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ అనగానే మనకి గుర్తొచ్చేది కార్బోహైడ్రేట్స్ అనమాట. సో వీటిలో మనకి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో కొన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఎనర్జీ అంటే శక్తి అనేది లభిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది అందరూ తీసుకోవచ్చు. సోయా కూర, చేపలు. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా కూర. సో సోయా కూరలో మనకి అధికంగా ఉంటుంది ఐరన్ కంటెంట్. సో వీటిలో ఐరన్ కానివ్వండి, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ అనేది మనకి సోయా కూరలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఐరన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కంటెంట్తో పాటు. చేపలు. సో చేపలు అనేది ఒక మంచి ఫ్యాట్స్ అనమాట. దీంట్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది అధికంగా ఉంటుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన మెదడు ఆరోగ్యానికి కానివ్వండి, గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ ఒక బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. సో మనకి నాన్ వెజ్ నుంచి ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో వెజిటేబుల్స్ నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, పీచు పదార్థం అనేది లభిస్తుంది. సో ఈ రెండు మనకి ఈ రెసిపీలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఒక పోర్షన్ వెజిటేబుల్స్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. స్టఫ్డ్ మష్రూమ్ ఎగ్స్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్స్. సో మష్రూమ్స్లో మనకి ఎక్కువగా లభించేది వైటమిన్ డి లెవెల్స్. అంతేకాకుండా మనకి మష్రూమ్ అనేది ఒక చాలా లో క్యాలరీ వెజిటేబుల్ అనమాట. సో వీటిలో మనకి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ కానివ్వండి, వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే ఇలాంటి విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనకి మష్రూమ్ అనేది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎగ్స్. సో ఎగ్స్ అనేది ఒక కంప్లీట్ ప్రోటీన్ అనమాట. సో వీటిలో మనకి ఎక్కువగా ప్రోటీన్తో పాటు సిలీనియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో కోలిన్ అనే ఒక ఇంపార్టెంట్ మినరల్ అనేది మనకి పచ్చ సోనాలో కోలిన్ అనే ఒక ఇంపార్టెంట్ మినరల్ అనేది ఎక్కువగా లభిస్తుంది. సో వీటిలో మనకి సిలీనియం, వైటమిన్ డి లెవెల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి. సో వెల్లుల్లి అనేది ఒక మంచి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ లాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైనా మనకి ఇన్ఫెక్షన్స్ పోరాడే శక్తి ఇస్తుంది. అంతేకాకుండా ఏ ఇన్ఫెక్షన్స్ అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. చీజ్.
చీజ్. సో చీజ్ అనేది ఒక సాచురేటెడ్ ఫ్యాట్, అంటే మనకి కొంచెం చెడు కొవ్వు పదార్థం అనమాట. సో చీజ్ అనేది ఎప్పుడైనా మనం ఒక స్లైస్ రూపంలో కానివ్వండి, ఒక క్యూబా అంటే పోర్షన్ అనేది ఎంత తీసుకుంటున్నామని చూసి వేసుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ. సో ఇది అందరూ తీసుకోవచ్చు. మామిడికాయ మటన్ పులుసు, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ. సో మామిడికాయలో మనకి ఎక్కువగా లభించేది వైటమిన్ ఏ, వైటమిన్ సి, వీటన్నిటితో పాటు మనకి పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో మనకి చాలా అధికంగా మినరల్స్, వైటమిన్స్ అనేది ఉంటాయన్నమాట. సో వీటి వల్ల దీంట్లో పీచ్ పదార్థం అంటే ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే మధుమేహ పేషెంట్స్ ఉంటారో మామిడికాయ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా చూసుకుంటుంది. మటన్, సో మటన్ అనేది మనకి ఎక్కువగా తెలిసింది ప్రోటీన్ అనమాట. సో వీటిలో కూడా మనకి ప్రోటీన్తో పాటు కొంచెం చెడు కొవ్వు పదార్థం అనేది లభిస్తుంది. సో వీటిని మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాము. సో మటన్ అయినా ఎప్పుడైనా మనం కొంచెం చూసి పోర్షన్ కంట్రోల్ అనేది చూసి తీసుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ, అంటే దీంట్లో మనకి పోషక విలువలు అనేది అధికంగా ఉంటుంది. సో ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గాజు వస్తువులు ఏవైనా సరే అందంగా, ఆకర్షణీయంగా చూడడానికి చాలా బాగుంటాయి, కానీ వీటిని భద్రపరచుకోవడంలో మాత్రం రకరకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏమాత్రం ఏమారినా పగిలిపోవడమే కాకుండా గీతలు పడిపోతూ ఉంటాయి. ఒకవేళ గాజు వస్తువులకు దేనికైనా గీతలు పడ్డాయనుకోండి, టూత్ పేస్ట్ కొద్దిగా అప్లై చేసినట్లయితే గీతలు పోవడమే కాకుండా అవి తిరిగి నునుపుగా తయారవుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా వాళ్ళ ఎపిసోడ్లో వంట, నాకైతే బల్లబల్ల నచ్చి పులుపులు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి మంచి రెసిపీస్ చూపించారు. థ్యాంక్ యూ రావు గారు. ఓకే, మరి మీ సలహాలు సూచనలు మాకు రాసించాల్సించున్నామా? తెలుగు రుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.